కేరళలో జన్మించి ఆసేతు హిమాచలం పాదయాత్ర 2 సార్లు చేసి మరి తిరుపతి కాళహస్తి శివ శైవ క్షేత్రాల మధ్యలో గురుక్షేత్రాన్ని స్థాపించినటువంటి వ్యాసాశ్రమ సంస్థాపకులు మహర్షి సద్గురు మలయాళ స్వాముల వారు మనం గుర్తు చేసుకోవాలి. తెలుస్తుంది మన తెలుగు రాష్ట్రాలలో గీతా ప్రబోధకులు ఎవరు, గీతా ప్రచారకులు ఎవరు అంటే మహర్షి సద్గురు మలయాళ స్వాముల వారు లేకుండా ఉంటే మనకి గీత చదివేది కానీ, భజన చేసేది కానీ, సత్సంగం చేసేది కానీ అవకాశమే లేకుండా పోయింది. అందుకని మరి గీత అనేది ఆడవాళ్ళు చదవాలా, మగవాళ్ళు చదవాలా ఒక సమస్య. ఇప్పుడు మీరు అంటున్నారు, ఎందుకంటే ఈ సనాతన గీతా భక్తుల ప్రచారం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అందరం చదవాలని ఒక అవకాశము ఆచరణ జరుగుతుంది, సంతోషమే. కానీ పూర్వం సుమారు 70 సంవత్సరాల ముందు మన దేశంలో ఈ తెలుగు రాష్ట్రంలో భగవద్గీత చదవకూడదు, భగవంతుడి యొక్క దివ్య మంత్రాలు వినకూడదు. బాగా వినండి మన మూలాలను. అందుకని ముందు మన బాల్యంలో ఉన్నటువంటి విషయాన్ని గుర్తించుకున్నప్పుడు, వృద్ధాప్యంలో ఆ జరిగే విషయాలను గుర్తించుకున్నప్పుడు మనలో ఉద్దేశం కలుగుతుంది. అలాంటి సందర్భంలో ఎందరెందరో మహనీయులు, అందరికీ వందనాలు అన్నట్టుగా మొట్టమొదట ఆది శంకరాచార్యుల వారు మన దేశంలో కాలడి అనే గ్రామం కేరళలో జన్మించి బాల్యంలోనే వైరాగ్యనిధిగా ఉండి వారు చెప్పినటువంటిది, భగవద్గీత చెప్పింది ఏదో వారు ఆచరించారు. భగవద్గీతలో ఏ విషయం లేకపోయినా, లేనిది ఏదిగో అది ఆది శంకరాచార్యుల వారు మనకు ఆచరించి చెప్పారు. అలాగే మహాసద్గురు స్వాముల వారు కూడా మనకు శివానంద స్వామి అంటే మీకు తెలిసి ఉంటుందా, ఋషికేశ్ శివానంద ఆశ్రమం ఉంటుంది, మన లక్ష్మణ జూల దగ్గర, రామజూల దగ్గర ఉంటుంది. ఆ ఆశ్రమ సంస్థాపకులు శివానంద స్వాముల వారు మహాసద్గురు మలయాళ స్వాముల వారి గురించి చెప్పిన మాట ఒకటి వినండి. భగవద్గీత మీరు చదవాల్సిన పని లేదు, గీతా భాష్యము చదువుకుంటే కూడా మీకు అనుష్ఠానికి అనుభవమైన విషయం కాదు. కనుక ప్రతిరోజు మీరు మహాసద్గురు మలయాళ స్వాముల జీవిత చరిత్ర చదవండి, గీతా భాష్యానికి ఉన్నటువంటి విషయాలు అందులో దొరుకుతాయని శివానంద స్వాముల వారు చెప్పిన మాట. అంటే ఒకరిని పొగడడం కాదు, మనం ఏ విధంగా ఈ రకంగా ఇంతవరకు ఎదిగినాము అనే విషయాన్ని గుర్తించుకోవాలి. మనందరికీ ఇప్పుడు సాయిలు అని పేర్లు పెట్టుకుంటున్నాయి చాలామంది. ఇదేంటి సాయిలు అంటే మీకు ఇది గుర్తుకొస్తుంది, షిరిడి సాయిబాబా గుర్తుకొస్తుంది అనుకుంటాను. కానీ పుట్టపర్తి సాయిబాబా ఉన్నారు ఇంకొకరు. వారు ఏ దేశం వెళ్ళినా కూడా, ఏ ప్రాంతం వెళ్ళినా కూడా, ఏ ఖండాలకు వెళ్ళినా కూడా తెలుగు తప్ప మరొక భాష మాట్లాడేవారు కాదు. నిజమైన హిందూ అంటే ఎవరంటే అతడు మన హిందూ సంస్కృతిని, మన హిందూ ధర్మాన్ని కాపాడడానికి అవతరించినటువంటి అవతార పురుషుడు. అన్ని భాషలు వచ్చినా కూడా మాట్లాడేది కేవలం తెలుగు మాత్రమే. ఇంతకుముందే సమస్య శ్రీను మన రామరెడ్డి గారా వారి పేరేం పేరు, మన దీక్ష జరిగిన టిఫిన్ చేసిన ఇంట్లో వారి పేరు రాజేంద్ర గారి ఇంట్లో విషయం వచ్చింది. వాళ్ళ కొడుకుల పిల్లలు ఇంగ్లీష్ మనకు ఇప్పుడు ఏంటంటే ఇది మన మాతృభాష కాదు. ఒక తెలుగు కవి రాశాడు, ఏ దేశం వెళ్ళినా, ఎక్కడికి ఎందు అడిగినా తెలుగు కాడరా నీ తల్లి పుణ్య భారతం. అలాగే ఆ ఇంగ్లీషు భాష అందరికీ ఇప్పుడు ఒక దెయ్యం, ఒక భూతం, ఒక కర్ణ పిశాచిగా మారిపోయింది. అది లేకుండా మేము బ్రతకలేము అని మన తెలుగు వాళ్ళకు ఒక
ఒక పిశాచాన్ని విధర్మీయులు మన దేశం పైన ప్రయోగం పెట్టారు. మన దేశంలో పుట్టినటువంటి వాళ్ళు మన దేశంలో బ్రతకడానికి కూడు దొరకదా? బాగా వినండి, గీత చెప్పేది అదే. అదేనా? మన దేశంలో పుట్టినటువంటి వాళ్ళు మన దేశంలో బ్రతకలేరమ్మా. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మన వాళ్ళు ఇప్పుడు ఏమంటే మైనార్టీ మెజార్టీ అనేది ఒక మన దేశంలో పూర్వం ఉంది ముందు నుండి. కానీ మన మెజార్టీ అయినటువంటి మన భారత మాత బిడ్డలమైన పుట్టినటువంటి మన అందరినీ మైనార్టీ చేయడానికి ఒక కుట్ర జరిగింది. మూలం గుర్తించుకోండి. ఈ గీత ప్రచారాలు ఇవన్నీ కూడా మనం బ్రతికితే చేస్తామా, బ్రతకకుంటే చేస్తామా? స్వతంత్రంగా ఉంటే చదువుతామా, పరతంత్రులమే ఉంటే చేస్తామా? చెప్పండి. చేతులు ఎత్తండి. ఏది కావాలి? స్వతంత్రం కావాలా, పరతంత్రం కావాలా? ఆ పరతంత్ర విద్యనే ఆంగ్ల విద్య, బానిస విద్య. దాని పేరేంటి తెలుసా? మన వాళ్ళు అడుగుతుంటే అది ఇంగ్లీషు ఆంగ్లము ఏదేదో అన్నారు. దాని పేరు ఇంగితం లేని భాష. రాసి పెట్టుకోండి. ఆ భాష వల్ల ఏమైపోయిందంటే మన హిందూ సంస్కృతి పూర్తిగా పాతాల్లో కలిగిపోయే పరిస్థితి ఏర్పడింది. అమ్మ లేదు, నాన్న లేదు. మన సంస్కృతికి మొట్టమొదటి గొడ్డలు పెట్టి అవుతుంది ఆ భాష అనేది. ఇంగ్లీష్ చదవకుండా బ్రతకలేరా? ఇప్పుడు మన ఈ కలియుగం ప్రారంభించి ఎంతకాలం అవుతుంది? బాగా గుర్తించుకోండి. ఒకటి టైంపాస్ మాటలు కాదు, మన జీవితంలో మనం నేర్చుకునేటువంటి విషయాలు, మనం నడుచుకునేటువంటి విషయాలు. ఎంతకాలం అవుతుంది? మన ఈ సృష్టి ఇప్పుడు జరిగి కలియుగం సుమారు 6000 సంవత్సరాలు అవుతుంది. సుమారు అనుకోండి, ఇంచుమించు 6000 సంవత్సరాల నుండి ఇంగ్లీష్ భాష ఎప్పుడు ప్రారంభించారు? పెద్దవాళ్ళు చెప్పండి. మన కాలేజీ లెక్చరర్ వీళ్ళందరికీ చెప్తారు. ఓయ్ శ్రీనివాసి, ఇంగ్లీష్ భాష మన దేశంలో ప్రవేశించి ఎంతకాలం అయింది? వాళ్ళు మెగాలో మేకలు, మరి మేకలు ఎందునే పుల్లు. సుమారు 150 సంవత్సరాలు అయింది. అంతకుముందు మన భారతదేశంలో ఒక తల్లిదండ్రులు హిందువులైనటువంటి వాళ్ళు సుమారు 16 మందిని కనినటువంటి తల్లిదండ్రులను గౌరవించినటువంటి సంస్కృతి మన హిందూ సంస్కృతి. ఇది మన సనాతనమైన ధర్మం. వాళ్ళు కనలేదా? వాళ్ళు బ్రతకలేరా? అవుట్ ఆఫ్ పోయే బ్రతికినారా? ఇంగ్లీష్ చదివే బ్రతికినారా? దీన్ని గుర్తించుకోండి. ఇప్పుడు మన దేశాన్ని కొల్లగొట్టడానికి, మన ధర్మాన్ని నాశనం చేయడానికి, మన మెజార్టీని మైనార్టీ చేయడానికి పట్టినటువంటి కుట్ర ఇద్దరు వద్దు ఒకరు ముద్దు అనే అదేంటి నినాదాన్ని తీసుకొచ్చి మన దేశాన్ని పాడు చేసిన. ముందు దేశభక్తి కావాలి, తర్వాత దైవభక్తి కలుగుతుంది. అర్థమైందా? దేవాలయ ప్రభుత్వ జీవోదేవ సనాతనని స్కందోపనిషత్తులు చెప్తుంది. మన దేహాన్ని మనం రక్షించుకుంటామా, ఇతరులు రక్షిస్తారమ్మా? చెప్పండి. అలాగే మన దేశాన్ని, మన ఇంటిని మనం రక్షించాలా, ఇతరులు రక్షిస్తారా? చెప్పండి. మరి దేశాన్ని మనమే రక్షించుకోవాలా, విదేశీయులు వచ్చి రక్షిస్తారా? మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన దేశాన్ని కొల్లగొట్టుకుని మన భారతదేశం అనేది సువిశాలమైనటువంటి కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ప్రపంచానికి గురుస్థానాన్ని వహించినటువంటిది. విధర్మీయులు, విదేశీయులు భారతదేశం బార్డర్ దాటిపోతే మేకల మాదిరిగా, బర్రెల మాదిరిగా, గొర్రెల మాదిరిగా, పశువుల మాదిరిగా తిరిగేటువంటి ఆ పశుత్వంలో నుండి మీరు మనుషులయ్యే పశువులు కాదు, గుడ్డలు కట్టుకోండి, మానభంగం కాకుండా కాపాడుకోని అని చెప్పిన దేశం ఏదైనా ఉంది అంటే మన సనాతన హిందూ సాధు. ఆనాటి నుండి ఈనాటి వరకు మన దేశం రక్షింపబడింది అంటే, మన ధర్మం నిలబడింది అంటే సాధు సత్పురుషుల ద్వారా వాళ్ళు చెప్పడము, వ్యక్తులు ఆచరించడము, తద్వారా మన దేశం నిలబడింది, మన ధర్మం నిలబడింది. దీన్ని ఎవరు కొల్లగొట్టినా కూడా ఇది తరగనటువంటి సంపద ఏ దేశంలో, ఏ ప్రపంచం అంతటా కూడా ఇక్కడ ఉన్నటువంటి సంపద ఎక్కడ లేదు. అందుకని మన దేశం పేరు ఏంటి? మీకు ఎవరికి తెలిసినా చెప్పండి. అమ్మగారు చెప్పండి. రత్నగర్భ. రైట్. ఎవరు చెప్పారు?
చాలా సంతోషం. దాన్ని రాసి పెట్టుకోండి. అర్థమైందా? మన దేశం పేరు ఏంటి? మరి రత్నగర్భ తల్లిదండ్రులు మంచి వైదికులు అని పేరు పెట్టుకున్నారు బ్రాహ్మణులే. వాళ్ళ కడుపులో పుట్టినటువంటి పిల్లలు వైదికులుగా కావాలా, పండిత శృంఠులు కావాలా? చెప్పండి. వైదికులుగా కావాలి. మనం అందరం రత్నగర్భ అని ఒక భాగ్యశాలి అయినటువంటి, జ్ఞాన భూమి అయినటువంటి, యోగ భూమి అయినటువంటి, మోక్ష భూమి అయినటువంటి భారత మాత గర్భంలో పుట్టినటువంటి వాళ్ళు మనం అందరం ఎట్లా ఉండాలి? గ్రామ సింహాలుగా ఉండాలా? విద్యార్థులు వస్తూ బిల్డింగ్స్ పారిపోవడానికి అరణ్య సింహాల మాదిరిగా గర్జించాలి, భారత సింహాలుగా గర్జించాలి. అర్థమైందా? అప్పుడే మన ధర్మం నిలబడుతుంది, మన దేశం నిలబడుతుంది, మనం అందరం కూడా స్వతంత్రంగా బ్రతకగలుగుతాం. అందుకని ఈ దేశాన్ని కొల్లగొట్టడానికి కేవలం హిందూ దేశం ఏదైనా ఉందా, తెలుగు దేశం ఏదైనా ఉందా, ధర్మభూమి ఏదైనా ఉందా ప్రపంచంలో అంటే 7, 14 లోకాలలో కేవలం భారతభూమి మాత్రమే సనాతనమైన ధర్మభూమి. దీన్ని గుర్తించుకోండి. ఈ సనాతనమైన భూమిలో, ఈ ధర్మ భూమిలో, ఈ భాగ్య భూమిలో మనము బిడ్డలుగా పుట్టినాము అంటే మన జన్మ ధన్యం. దీనికి భగవద్గీత ఇంతవరకు ఏవేవో చెప్పినారు, దాన్ని చాలా చెప్పవచ్చు. కానీ భగవద్గీత చెప్పింది ఒకటే వినండి. మనం అందరం కూడా అమ్మగారు కానీ అయ్యవాళ్ళు కానీ భారత మాత బిడ్డలుగా పుట్టినాము అనుకుంటే ఇది ఎప్పటికండి ఏంటి? భగవద్గీత 7 అధ్యాయాలు చెప్పింది, రాసి పెట్టుకోండి. ఇది ఒక్కటి చాలు మనకు. మనం భారతదేశంలో భారతీయులుగా పుట్టినాము అంటే మనం అందరం పూర్వము రాముడు ఉన్నప్పుడు వానరులుగా ఉన్నాము, రాముడు వారధి కట్టినప్పుడు సహాయం చేసినాము. కానీ ఇప్పుడు మనము రామరాజ్యంలో ఉన్నామా, రావణ రాజ్యంలో ఉన్నాము? రాజ్యం రామరాజ్యమే, కానీ పరిపాలన రావణ రాజ్యమే. అందుకని దాన్ని తిప్పికొట్టడానికి మన దేశం బాగుపడాలి అంటే, మనమందరం కూడా భక్తి పారవస్యంలో మునిగిపోవాలి అంటే, మనం ఈ జన్మ ఎత్తడానికి కారణం ఏంటో గీత చెప్తుంది. ఒకటే వాక్యం రాసి పెట్టుకోండి. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అని కృష్ణ పరమాత్మ 7వ అధ్యాయంలో చెప్తాడు. అందుకని జన్మలు ఎన్ని ఉన్నాయి? అనేకం అంటే లెక్కలేదా? 84 లక్షల రకాల జీవులు ఉన్నారు. ఒక్కొక్క రకానికి కోటాను కోట్లు లెక్క వచ్చినటువంటి. అందులో మన భారతదేశంలో మానవులు మాత్రమే ఎన్ని కోట్లు ఉన్నారు? ఇప్పుడు 140 కోట్లు ఉన్నాయి. చూసినారా? 5వ సంఖ్య, పంచ సంఖ్య ఇప్పుడు. మరి మిగతావి ఎన్ని ఉన్నవి? లెక్కకు మించినటువంటి ఉన్నవి. అదేనా? అన్ని జన్మలలో కూడా మానవ జన్మ చివరిది అని చెప్తుంది శాస్త్రం. మరి ఇప్పుడు మనం అందరం చెప్పారు కదా, అమ్మగారు చెప్పారు, గీత అనేది తప్పనిసరిగా నేర్చుకోవాలి. కొంతమంది ఏం చెప్తారు, ఇప్పుడు పిల్లలు విద్యార్థులు ఉన్నారనుకోండి, శ్రీనివాస్ గారు చెప్పారా, 10th అంటే 10వ తరగతి చదువుతున్నారు అనుకుంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందమ్మా చెప్పండి? పరీక్షల మీద ఉంటుందా? పాడు రామరామ. 10th వచ్చినారంటే వాడు ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడికి పోతాడు? యమలోక ప్రయాణంలోనే ఉంటాడు. అదేనా? స్నేహితులు స్నేహితురాళ్ళు వీపు మూత మోసి అంత పుస్తకాలు మోస్తున్నారు, మనసు మాత్రం పాడు ఆ స్నేహితుల పైన ఉంటుంది కానీ చదువు పైన లేదు. లేకుంటే ఇంకోటి కర్ణపిశాచ అయిపోయింది, పెద్ద సెల్ వచ్చింది. అదేనా? ఆ సెల్ వచ్చిన తర్వాత మేము స్కూల్ మన పరంధామ ఆశ్రమంలో పంచముగా స్వీట్ పిల్లలు కొంతమంది వస్తారు. ఇది చదువు ఏమంటారు దాన్ని? సెల్లలో చదివేది ఆన్లైన్ క్లాసులు అది పెట్టేస్తారు. పిల్లలు చూస్తూ వస్తారు, ఒక్కొక్కరు పెద్ద సెల్ పట్టుకుంటారు. ఏం బిడ్డ
ఈ స్వామి సేవ చేయి పారాయణ చేయి అని అంటాం అనుకోవాలి. ఎవరు స్వామి సార్ మాకు ఆన్లైన్ టైం అయిపోయింది అంటారు, పోయి కూర్చుంటారు, సెల్ ఆన్ చేస్తారు. నిజంగా చదువుతారా? అప్పుడప్పుడు కొంత టెస్ట్ చేస్తాం. వాళ్ళు సెల్ ఆన్ చేస్తున్నారనుకో, ఇల్లు లేదు, వాకి లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, ఈ తాను లేడు, మాయలో మునిగిపోతారు, మాయలో మునిగిపోతారు. వెనుకపోయి చూస్తాం, అందులో ఏముంటాయి? క్లాసు పాట అసలే ఉండదు, పాడు బొమ్మలు తప్ప. ఇది మన దేశాన్ని కొల్లగొట్టే లక్ష్యం కాదా? అందుకని తల్లిదండ్రులకు మీకు చేతులెత్తి ఆశీర్వదిస్తున్నాను, అభినందిస్తున్నాను. పెద్ద సెల్లు ఎవరికి కూడా పిల్లలకి ఇచ్చే అలవాటు పెట్టుకోకండి, ముందు దాన్ని మానుకోండి. అదేనా? దానివల్ల ఏముంటుంటే మన భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, ఈ యువత మన దేశానికి మూల స్తంభాలుగా మారాల్సినటువంటి విషయం పోయి వాళ్ళు ఏమంటారు, సామెత తెలుగులో ఊర్చి కొట్టుకుపోతారంటారు. చూడండి, ఊగిసలాడుతున్నారు. ఎవడో బెదిరిస్తే వాడికి ధైర్యమే లేకుండా పోతుంది. ఎందుకు? ఈ బుద్ధి శక్తిని ఆ సెల్లు లాగేస్తుంది. అదేనా? తద్వారా భుజబలం తగ్గిపోతుంది. వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉంటుందా? ఆ ఇంగిత జ్ఞానం లేకపోవడానికి కారణం ఏంటి? ఇంగ్లీష్ భాష, పెద్ద సెల్లు. ఇవన్నీ కూడా విధర్మీయులు, విదేశీయులు మన దేశాన్ని, మన దేశంలో ఉన్న యువత యొక్క బుద్ధి బలాన్ని, భుజబలాన్ని లాగడానికి పట్టినటువంటి కుట్రాన్ని మర్చిపోతారు. ఇంతమంది ఇన్ని రకాలుగా ప్రలోభ పెట్టి రకరకాలైనటువంటి కుట్రలు పని మన దేశాన్ని కొల్లగొట్టడానికి చూసినా కూడా మన భారతదేశము ఎప్పుడు కూడా కొల్లగొట్టబడదు. గుర్తుంచుకోండి, ప్రపంచానికి గురుస్థానాన్ని వహించేది మన దేశమే, మన సాధు లక్ష్యమే, మన సనాతనమైన హిందూ ధర్మం తప్ప ఏ దేశం వాడు మన ప్రపంచానికి గురువు కాలేడు, కాబోడు కాదు. అందుకని అలాంటి మన పవిత్రమైన దేశంలో పుట్టినటువంటి మన వాళ్ళందరం కూడా ఎలాగ పుట్టినాం అంటే బహునాం జన్మనామంతే. బహు అంటే ఎన్ని లెక్కలేదు, కోటాను కోట్ల జన్మలలో మనుషులుగా పుట్టినటువంటి జన్మలుగా ఉండాలి. ఆ జన్మలలో భగవంతుని భక్తితో ఆరాధిస్తూ 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 సేవిస్తూ భజిస్తూ రాగా 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 భారతదేశంలో భారతీయుడిగా భక్తుడిగా పుడుతున్నాడు. సామాన్యమైన. అందుకని మనం ఈ విధంగా పుట్టినందుకు మన భగవద్గీత మనకు నేర్పించేది ఏంటి అంటే ఒకే మాట. అందుకే చాలా సమయం కావాలి జీవితం చెప్పాలంటే, ఒక శ్లోకం చెప్పాలంటే 18 రోజులు చెప్పాలి, పూర్తి కాదు. అదే అలాంటి చిన్న గీత అనే వాక్యానికి అర్థం చెబుతాను, తర్వాత మీకు అవకాశం ఉంటే వినండి, లేదంటే గీత గీత అంటే అందరూ రకరకాలుగా చెబుతూ వస్తున్నారు. దానికి భగవద్గీతలో ఆది శంకరాచార్యుల వారు వర్ణించినటువంటి భాష్యం వినండి. గీకారం త్యాగరూపం స్యాత్, తకారః తత్వబోధకం. అర్థమైందా? గీ అంటే ఏంటి? గీతాన్ని చదవండి. తా వస్తుందా ముందు, వెనుక వస్తుందా? గీ అంటే ముందు, తా అంటే వెనుక. కాబట్టి గీ అనేది ఏంటంటే గీకారం త్యాగరూపం, తకారం తత్వబోధకం. మనకు మన నిజ స్వరూపం, తత్వం అంటే ఏంటి? యథార్థము అని. ఇప్పటి మాదిరి కల్పించినటువంటి కథలు కావు. నిజమైనటువంటి తన నిజ స్వరూపం తెలుసుకోవాలి, తత్వం తెలుసుకోవాలి, యథార్థం తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? గీకారం త్యాగరూపం రాసి పెట్టుకోండి. దాంట్లో మొదట్లో ఉంటుంది గీతలు. అదేనా? త్యాగం కావాలి. అదేనా? వేదం నేర్చుకోవాలంటే ఏం చేయాలి? ఆచార్య దీన్ని శాస్త్రం చెప్తుంది. మనము వేదము నేర్చుకోవాలి అంటే మొట్టమొదటి ఏం చేయాలంటే మనలో ఉన్నటువంటి ఏ ఏ అభిమానాలు అయితే ఉన్నాయో, దేహాభిమానం కావచ్చు, కులాభిమానం కావచ్చు, ఏదిగా కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం త్యాగం చేయాలి. ఆ త్యాగం చేసిన తర్వాతనే వేదం నేర్చుకోవడానికి అర్హత వస్తుంది. అందుకని సన్యాస శ్రవణం కుర్యాత్ అని మనకు శంకరాచార్యులు చెప్పిన మాట. శ్రవణం అంటే భగవంతుడి విషయం,
యథార్థమైన విషయం. మన తత్వం ఏంటి అంటే మనం ఎవరం అసలు, మనం ఎవరం అంటే ఎవరైనా చెప్తారు సమాధానం? అమ్మగారు చెప్పండి, మనం ఎవరం అసలు? చాలా శ్రద్ధగా వినండి ఇది, ఎందుకంటే కాలయాపన కాదు, మీకు అవసరం. త్యాగం చేస్తే తప్ప మన యొక్క యథార్థమైనటువంటి స్థితిని మనం తెలుసుకోలేకపోతాం. త్యాగం చేయాలంటే ఏం చేయాలి? కైవల్యోపనిషత్తు చెప్తుంది, త్యాగేన ఏకేన అమృతత్వ మానసులు. మనం అమృతత్వ స్వరూపులమా, అమృత స్వరూపులమా? అమృతత్వ స్వరూపులమే, కానీ ప్రవర్తన అంతా కూడా మృత స్వరూపం. కలియుగంలో అన్ని త్యజించాలి అన్నప్పుడు అన్ని త్యజించడానికి వీలవుతుందా సార్? అంటే ఇది కలియుగం కదా, కలియుగంలో బతకలేం కదా, ఏదో ఒకదాన్ని పట్టుకొని ఉండాలి కదా, అన్ని వదిలిపెట్టలేం కదా. అది అది సాధ్యమా అని అడుగుతుంది. తప్పనిసరిగా సాధ్యమవుతుంది, బ్రహ్మాండంగా సాధ్యమవుతుంది. అందుకని మనకు భగవద్గీత చెప్తుంది, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అనేది. ఇది మన వైష్ణవ సాంప్రదాయంలో మన రామానుజుల వారు ఈ శ్లోకాన్ని వైష్ణవ సాంప్రదాయం అంతా కూడా తన ప్రాణప్రదంగా చూసుకుంటారు. ఎందుకంటే ఇది జరిగింది ద్వాపర యుగంలో. మనకు విష్ణు సహస్రనామంలో చివరి శ్లోకం చెప్తారు, ఆర్తా విషన్నా చితులాచ భీతాః ఘోరేష్ట వ్యాధి వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్ద మాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతు. మనకు ముందు వంట చేయాలంటే ఏం కావాలా? పాత్రలు అవుతాయి, నీళ్లు పెడతాం, ఎసరు పెడతాం అంటారు. ఆ నీరు మసిలేంత వరకు మనం ఏం చేసినా ప్రయోజనం లేదు. ఆ నీరు మసలాలంటే ఏం కావాలి? మంట కావాలి. అదేనా? ఆ మంట వచ్చిన తర్వాత ఆ మంటతో నీరు మసులుతూ ఉంటుంది, వేడి అవుతుంటాయి. ఆ వేడి అనేది ఏంటంటే మొట్టమొదట మన అన్నం తయారు కావడానికి, మన ఆకలి తీర్చుకోవడానికి ఆ ఎసరు వస్తే బియ్యం వేస్తాం, అప్పుడు ఉడుకుతుంది, తర్వాత తింటాం. ఆకలి తీరడానికి ఇవన్నీ కారణాలు అవుతాయా లేదా? అలాగే ఆర్తి అనేది మన అందరికీ మొట్టమొదటి ముఖ్యమైనటువంటి మోక్ష మార్గానికి మొదటి మెట్టు. ఆర్తి అనేది ఉండాలి. ఈ ఆర్తి మన అందరికీ, ఇప్పుడు గీత చదువుతున్నాము, చాలీస చదువుతారు, ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తారు, రాముడి దగ్గరికి వెళ్తారు, వెంకటేశ్వర ఎక్కడెక్కడికి వెళ్తారు.